ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనమే అన్నది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ఆనాడు దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాగ్దానముగా మనం చూస్తూ ఉంటాం. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురని దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధానంలో ఇటువంటి వాగ్దానాన్ని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా తెలియజేయడానికి గల కారణము మనం ఆలోచిస్తే గనుక, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమోసు ప్రవక్త కాలంలో ఇశ్రాయేలీలు బహు దుర్మార్గులుగా ఉన్నారు, పాపములో ఉన్నారు, బహు దుర్మార్గపు పనులు చేసేవారుగా ఇశ్రాయేలీలు ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో దేవుడు ఇశ్రాయేలు వారి యొక్క దుర్మార్గతను బట్టి వారి మీదకి తీసుకుని రాబడే తీర్పుల గురించి, వారిని ఏ విధంగా శిక్షించబోతున్నారనే విషయాలు ఆమోసు ప్రవక్త ద్వారా వారికి తెలియజేస్తున్న సందర్భంలో మరి యొక్క అవకాశాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అవకాశం ఎటువంటిదంటే, మీరు పశ్చాత్తాపపడి మారు మనసు పొంది మీరు పశ్చాత్తాపపడి, ఆ పశ్చాత్తాపం ఏ విధంగా ఉండాలంటే దేవునిని ఆశ్రయించాలి. అంటే వారు చేసిన దుర్మార్గత అంతటిని వారు విడిచిపెట్టాలి. అంతేకాకుండా ఆ దుర్మార్గత విషయమే వారు పూర్తిగా సంపూర్ణంగా మారు మనసు పొంది పశ్చాత్తాపపడే వారిగా ఇశ్రాయేలు వారు ఉండాలి. అంతేకాకుండా ఇవి చేసిన తరువాత దేవుని తట్టు వారు తిరగాలి. దేవుని తట్టు తిరిగి దేవునిని మాత్రమే వారు ఆశ్రయించాలి. దేవునిని ఆశ్రయించిన తర్వాత ఆయనకు సంబంధించిన కార్యాలు ఎప్పుడైతే వారు చేస్తారో, అంటే ఎవరంటే ఇశ్రాయేలీలు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు దేవుడు అంటూ ఉన్నారు, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. అంటే మీ పరిస్థితులను నేను మార్చివేస్తాను, మీ మీదకు రాబోతున్న శిక్షను నేను ఆపివేసి మీకు జీవితాలలో మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు నేను దయచేస్తానని దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలకు తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు వారి నుండి కోరుతుంది ఏంటంటే పశ్చాత్తాపాన్ని దేవుడు కోరుతూ ఉన్నారు. పశ్చాత్తాపపడి పూర్తిగా మారు మనసు పొంది మీరు నా తట్టు తిరిగి నన్ను ఆశ్రయించి నా కార్యాలు మీరు చేసినట్లయితే మీ మీదకి రాబోతున్న ఆ శిక్షను, ఆ కోపాన్ని, నా యొక్క కోపాన్ని నేను తొలగించి మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు మీకు దయచేస్తానని దేవుడి వాగ్దానం ద్వారా ఆమోసు ప్రవక్త ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారిలో పశ్చాత్తాపం అనేది లేకపోతే, వారు పశ్చాత్తాప పడకపోతే దేవుని కోపము, దేవుడు వారి మీదకి తీసుకువస్తున్న తీర్పులు, అంతేకాకుండా దేవుని శిక్ష వారి మీదకి తప్పక వస్తుంది. అయితే వారిలో మారు మనసు, పశ్చాత్తాపం అనేది కలిగినప్పుడే ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారు పొందుకోగలరని దేవుడు వారికి తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో పశ్చాత్తాపం అనేది లేనప్పుడు, మనలో దుర్మార్గత, మనలో పాపం ఉంచుకొని దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలంటే అది జరగదు. మనలో ఉన్న పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టి, పాపపు ఆలోచనల్ని, పాపపు క్రియలను విడిచిపెట్టి నీతిగా, న్యాయంగా, మంచి భక్తి జీవితాన్ని కలిగి జీవించినప్పుడే, దేవుడు కోరే ఆత్మీయతని కలిగి జీవించినప్పుడే, దేవునిని ఆశ్రయించినప్పుడే, ఇక్కడ అంటూ ఉన్నారు కదండి, నన్ను ఆశ్రయించుడి, దేవునిని ఆశ్రయించినప్పుడే ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకోగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు ఒకవేళ నీలో పశ్చాత్తాపం అనేది కలుగకపోతే నీ దుర్మార్గతని బట్టి, నీలో ఉన్న పాపాన్ని బట్టి నిన్ను తప్పక శిక్షిస్తాడు. కానీ దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తారండి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టినప్పుడే దేవుడిచ్చే ప్రతి దీవెనను, ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నినివే పట్టణస్థుల గురించి మనం చూస్తూ ఉంటాం. నినివే పట్టణస్థులు, వారి మీదకి దేవుని కోపం రాబోతుంది, కానీ వారు పశ్చాత్తాపపడి మారు మనసు పొంది దేవునికి ప్రార్థించారు గనుకనే వారి మీద ఉన్న దేవుని కోపాన్ని దేవుడు తొలగించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి మేలులు చేసినట్లు దేవుని వాక్యంలో యోనా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. దేవునిని ఆశ్రయిస్తే కలిగే దీవెనలు, ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటాయో మనం చూస్తే గనక, మొదటగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది, నన్ను ఆశ్రయించిన
విశ్వసించిన యెడల మీరు బ్రతుకుదురని రాజైన హిజ్కియాను మనం చూడగలం. ఒక మరణకరమైన రోగము కలిగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా ఎవరిని మనుషులను ఆశ్రయించకుండా వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి మొరపెట్టాడు, దేవునికి ప్రార్థించాడంటే దేవునినే ఆశ్రయించాడు. నాలో ఉన్న యథార్థతను జ్ఞాపకం చేసుకో దేవా అని చెప్పి దేవునికే మొరపెట్టాడు, దేవునికే ప్రార్థించాడు. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజైన హిజ్కియా దేవునిని ఆశ్రయించడం ద్వారా మరి 15 సంవత్సరంలో ఆయుష్ను తన జీవితంలో తను పొందుకోగలిగాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని ఆశ్రయిస్తే మనము వర్ధిల్ల చేయబడతామని దేవుని వాక్యంలో దినవృత్తాంతాల 2వ గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన ఆ వాక్య భాగం ద్వారా మనకు అర్థమవుతుంది. ఉజ్జియా రాజు జకర్యా ఉన్న దినములలో దేవుని ఆశ్రయించాడంట. దేవునిని ఆశ్రయించినంత కాలము ఉజ్జియా వర్ధిల్ల చేయబడ్డాడని అక్కడ మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే దేవునిని ఆశ్రయిస్తే ఆయుష్ అనేది అంటే జీవం అనేది పెరుగుతుంది. దేవునిని ఆశ్రయిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా మనము వర్ధిల్ల చేయబడతాం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 2వ కీర్తన 12వ చరణం మనం చూస్తున్నప్పుడు ఆయనను ఆశ్రయించు వారు ధన్యులంటే భాగ్యవంతులని దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. అదృష్టవంతులంట ఎవరనంటే దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారు అదృష్టవంతులు, వారు ధన్యులని దేవుని వాక్యం బట్టి మనకు తెలియజేయబడుతుందండి. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 5వ కీర్తన 11వ చరణం మనం చూస్తున్నప్పుడు నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురని మనం చూస్తుంటాం. ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తారో వారు సంతోషించబడతారంట ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే వారి జీవితంలో సంతోషం అనేది ఉంటుంది. అంతేకాకుండా కీర్తనలు 31వ కీర్తన 19వ చరణాన్ని మనం చూస్తున్నప్పుడు ఎవరైతే నరుల ఎదుట దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికి కలిగే మేలులు ఎంతో గొప్పగా ఉంటాయని అక్కడ మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు వారి విషయమై తీసుకునే నిర్ణయాలు, దేవుడు వారి విషయమై వారికి ఇద్దామనుకున్న ఆశీర్వాదాలు ఎంతో గొప్పవిగా ఉంటాయి. ఊహించని గొప్ప ఆశీర్వాదాలు మేలులు వారి జీవితాల వారు పొందుకోగలరు. ఎవరంటే నరుల ఎదుట ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారు ఈ ఆశీర్వాదాన్ని, గొప్ప మేలులు వారి జీవితాలలో వారు చూడగలరు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 91వ కీర్తన 9, 10 చరణాలు మనం చూస్తున్నప్పుడు ఎవరికైతే దేవుడు ఆశ్రయముగా ఉంటారో వారికి ఏ అపాయము రాదని మనం చూస్తుంటాం, ఏ తెగులు కూడా వారి గుడారంలో ప్రవేశించదని మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7-8 వచ్చినాలు మనం చూస్తున్నప్పుడు ఎవరికి దేవుడు ఆశ్రయముగా ఉంటారో ప్రియమైన దేవుని బిడ్డలారా వారు ఫలించబడతారనే విషయాల వాక్య భాగం చదువుట ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని ఆశ్రయించడం ద్వారా మరి ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు దేవుని వాక్యంలో మనకి కనబడుతూ ఉంటాయి. అంటే దేవునిని ఆశ్రయించాలి. ఆ ఆశ్రయించే వాళ్ళలో పాపం అనేది ఉండకూడదు. ఒకవేళ పాపిగా, దుర్మార్గుడిగా, దుర్మార్గురాలుగా అప్పటి వరకు ఉంటే కనుక ఆ పాపాన్ని, ఆ దుర్మార్గతను అంతటినీ పూర్తిగా విడిచిపెట్టి పశ్చాత్తాపపడి పూర్తిగా మారు మనసు నుండి ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తారో వారి జీవితాలలో ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని, అంటే దేవుని ఆశ్రయించడం ద్వారా కలిగే ప్రతి దీవెనను, ఆశీర్వాదాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా వారి జీవితాలలో వారు పొందుకోగలరు. దేవునిని ఆశ్రయించడం ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయుష్ అనేది పెరుగుతుంది. దేవునిని ఆశ్రయించడం ద్వారా వర్ధిల్ల చేయబడతారు. దేవునిని ఆశ్రయించు వారు ధన్యులు. దేవునిని ఆశ్రయించడం ద్వారా సంతోషం అనేది వారి జీవితాల్లో ఉంటుంది. దేవునిని ఆశ్రయించడం ద్వారా వారు ఊహించలేని అద్భుత కార్యాలు వారి జీవితాలలో వారు చూడగలరు. దేవునిని ఆశ్రయించడం ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ అపాయము వారికి కలగదు. దేవునిని ఆశ్రయించడం ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా ఫలభరితమైన స్థితిని వారి జీవితాలలో వారు అనుభవించగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనలో ఉన్న పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టి మారు మనసు పొంది పశ్చాత్తాపపడి దేవునిని ఆశ్రయించినట్లయితే ఈ దీవెనలు, ఆశీర్వాదాలు మన జీవితాలలో మనం పొందుకోగలం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపుతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలో ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మరి ఎవరు నిన్ను ఆశ్రయిస్తారో, ఎవరిలో అయితే పాపం ఉంటుందో వారు పూర్తిగా పాపాన్ని విడిచిపెట్టి నిన్ను ఆశ్రయించి మారు మనసుతో నిన్ను ఆశ్రయిస్తారో వారి జీవితాలలో వారు పొందుకునే దీవెనలు, ఆశీర్వాదాల గురించి ఈ వాగ్దానం ద్వారా విన్న ప్రతి ఒక్కరితో మాట్లాడిన దేవా. విన్న ప్రతి ఒక్కరు వారి జీవితంలో ఏదైనా పాపమున్నా, లోపమున్నా సరే దాన్ని పూర్తిగా విడిచిపెట్టి నీ కొరకు నమ్మకస్తుడిగా జీవిస్తూ నీవు కోరే ఆత్మీయతని కలిగి నిన్ను ఆశ్రయించడం ద్వారా ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాలలో వారు పొందుకోగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినాన్ని మీరు చేస్తున్న ప్రయాణాలలో
సేవల పనులంట్లో తొడుగుడు ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.